లివ్ ఇన్ రిలేషన్‌షిప్ తెలుసు కదా అందరికీ. చిన్న పిల్లలేం గాదు. తెలిసే ఉంటది అందరికీ. బట్ 2 నెలల లివ్ ఇన్ రిలేషన్ పరిచయానికి ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్నారంట. అసలు ఈ మ్యాటర్‌ని ఎలా వివరించాలో గూడా తెలియట్లేదనమాట. అర్థం చేసుకోండి. అంటే దానికెంత ప్రాముఖ్యత ఉందో. ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురిని గూడా బలి తీసుకుందనమాట. బెంగుళూరులో జరిగిన ఘటన. ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారంట. షాక్ అవ్వాల్సిందే మరి. 2 నెలల లివ్ ఇన్ రిలేషన్ పరిచయంలో ఉన్న పర్సన్‌ని వ్యతిరేకించాలని జెప్పి కుటుంబ సభ్యుల్ని అంటే తల్లి, తండ్రి, చెల్లిని కోపంతో చంపేసిందంట. ఆలోచించండి. ఇంకెంత షాకవుతారు. 2 నెలల పరిచయానికి చిన్నప్పటి నుంచి పెంచి, పెద్ద చేసి, ఒక పొజిషన్‌లో పెట్టిన తర్వాత తల్లి, తండ్రి, చెల్లిని గూడా మరిపించేలాగా ఉందనమాట ఆ రిలేషన్‌షిప్. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనసులో ఒకటే ప్రశ్న. నో చెప్పలేకపోతున్నారు కొంతమంది. కొంతమంది నో చెప్పినా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే నో చెప్తే అంగీకరించలేని పరిస్థితికొచ్చేస్తున్నారు. దీనికి ఒక్క కారణం అని మనం చెప్పలేము. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్‌గా లేదని చెప్తారు. పెరిగిన విధానం కరెక్ట్‌గా లేదని చెప్తారు. కొంతమంది స్నేహాలు, సోషల్ మీడియా ఎఫెక్ట్‌లని చెప్తారు. కొంతమంది భావోద్వేగ నియంత్రణ లోపం అంటారు. అంటే ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఏంటంటే నో చెప్పేస్తే ఏసేసలే ఇంక వేరే ఆప్షన్ లేదు. చూడండి చాలా వరకు ఇప్పుడు జరిగిన ఘటనల్లో నో చెప్పడం చచ్చిపోవడం. నో చెప్పడం చంపేయడం. ఈ ఘటన నుంచైతే ఒక విషయం అడ్రెస్ చేయాలి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడు మందలించడం మాత్రమే కాదు. వాళ్ళ ఆలోచనలు గూడా వినే ప్రయత్నం చేయాలి. అట్ ది సేమ్ టైమ్ పిల్లలు గూడా ప్రతి తల్లిదండ్రులు నో చెప్తున్నారంటే దాని వెనక ఉన్న కారణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం గూడా చేయాలి. అందరూ చావు అంటున్నారు. సమస్యలకి పరిష్కారం సంభాషణలో ఉంటది. హింసలో గాదనమాట. నాకేమనిపిస్తుందంటే ఇప్పటి రోజుల్లో పిల్లలకి గానీ, కొంతమందికి గానీ అసలు ఎక్కువ నేర్పించాల్సిన స్వేచ్ఛనా? లేదంటే నో అనే మాటని అంగీకరించే మానసిక పరిపక్వతనా? అర్థం గాట్లేదు. మీరే కమెంట్ జేయాలింక.